మహిళలందరూ కూడా అండ్ ఆల్సో నిన్న రాత్రి చెప్పంగానే ఈరోజు ఇంత పెద్ద సంఖ్యలో వచ్చిన మహిళలందరికీ కూడా ధన్యవాదాలు. మరియు ఈ లబ్ధిదారులు ఈ రుణమాఫీతో లబ్ధి పొందే ప్రతి ఒక్క అక్క చెల్లెళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మహిళా సంక్షేమం అనగానే గుర్తుకు వచ్చే పేరు ప్రభుత్వం, ప్రజాపాలన, మన కాంగ్రెస్ పార్టీ. సంక్షేమ రాజ్యానికి పర్యాయ పదం ఇందిరమ్మ రాజ్యం. ఇనుము లాంటి ఉక్కు మహిళగా ఇందిరాగాంధీ గారు ప్రపంచానికి మహిళా శక్తిని చాటి చెప్పారు. నేను కూడా ఒక మహిళగా నగర మేయర్గా నేడు సభ ముందు గర్వంగా చెప్పుకోవాలి. మహిళల సాధికారత కాంగ్రెస్తోనే సాధ్యం. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే స్వయం సహాయ సంఘాలు ఏర్పాటు నేడు లక్షలాది మహిళ ఆర్థిక బలానికి పునాది వేసింది. మన ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రభుత్వం ప్రతి మహిళను ఆర్థికంగా స్వయం సమృద్ధిగా చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతుంది. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం మరియు గృహజ్యోతి పథకం, వడ్డీ లేని రుణాలు లాంటి అనేక సంక్షేమ పథకాలు మహిళల కోసం అమలవుతున్నాయి. జిహెచ్ఎంసి పరిధిలో మాత్రమే 50,764 సంఘాలు ఉండగా వీటిలో 5,09,958 మంది మహిళా సభ్యులు ఉన్నారు. ప్రతి సంవత్సరం ఈ సంఘాలకు బ్యాంకుల రుణాలు ఇస్తూ మన కాంగ్రెస్ ప్రభుత్వం వడ్డీ భారం భరిస్తోంది. 2014-15 నుండి ఇప్పటి వరకు మొత్తం 6,194 కోట్లు బ్యాంకుల ద్వారా సంఘాలకు రుణాలు అందాయి. ఈ ఏడాది 2025-26లో ఇప్పటి వరకు 3,609 సంఘాలకు 413.77 కోట్ల రుణాలు మంజూరయ్యాయి. ప్రభుత్వం భరిస్తూ వడ్డీ రేటు 8.5 నుండి 14 వరకు ఉంటుంది. గత 4 సంవత్సరాలుగా వడ్డీ లేని రుణాలను అమలు చేయలేదు మరియు నిధులు కూడా విడుదల చేయలేదు. 2023-24 మరియు 24-25 ఆర్థిక సంవత్సరాలకు గాను మొత్తం 32,813 సంఘాలకు మన కాంగ్రెస్ ప్రభుత్వం 41.51 కోట్లు వడ్డీ లేని రుణాలు ప్రభుత్వం మంజూరు చేసింది. అందరూ కూడా తప్పట్లు కొట్టాలి, బికాజ్ ఈ మహిళలకే కదా ఇవి చేస్తున్నాము. జూబ్లీ హిల్స్ నియోజకవర్గం పరిధిలో మాత్రమే 813 సంఘాలకు 84 లక్షల విడుదల చేసి 8,130 మంది మహిళా లబ్ధిదారులకు ప్రయోజనం చేకూర్చాం. మన రాష్ట్ర మహిళా ఆర్థిక స్వయం సమృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది. కోటి మహిళలు కోటీశ్వరులు కావాలి అనే కలను నిజం చేసేందుకు ఈ వడ్డీ లేని రుణాలు ఒక పెద్ద పునాది. అందువల్ల